హాయ్, నేను బతుల్ ప్రసాద్. ఏప్రిల్ నెల సినిమాలు స్టార్ట్ అయ్యాయి. పెద్ద సినిమాలే చెప్పొచ్చు. 2 పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. ఒకటేమో తమిళ సినిమా, అది మన తెలుగు వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆ సినిమా అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా. ఈ సినిమా మీద కూడా అంత పెద్దగా ఎందుకో సినిమా విడుదలకు ముందు దీని గురించిన పబ్లిసిటీ కూడా ఎంత పెద్దగా చేయలేదు. అంటే ప్రతి చిన్న సినిమాకి కానీ పెద్ద సినిమాకి కానీ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండాలని ఆ రిలీజులు ఈ రిలీజులు ఏవో సినిమా విడుదలకు ముందు ఫంక్షన్స్ చేయడం అన్ని పెడతారు కదా. దీనికైతే అస్సలు చేయలేదు. కనీసం ప్రెస్ షో కూడా వేయలేదు. అంటే ఎందుకని దీన్ని అంత నిర్లక్ష్యం వహించాలో తెలియదు. అంటే సినిమాలో ఒక్కొక్కసారి ఉంటుంది, సినిమాలో దమ్ముంది, ఇవన్నీ పబ్లిసిటీ అవసరమా, అవసరం లేకపోయినా కూడా సినిమా ఆడుతుంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, లేదా వద్దులే మామూలుగా రిలీజ్ చేద్దాము, ఆడితే ఆడుతుంది లేకుంటే లేదు అని ఇంకొక నిర్లక్ష్య ధోరణి కావచ్చు. ఏదైనా కూడా ఈ రెండు ఉంటాయి. కాబట్టి ఈ సినిమా విషయానికి వస్తే గుడ్ బ్యాడ్ యాక్లీ ఇది ఒక కథాపరంగా మనం తెలుసుకున్నట్టు ఒక తండ్రి కొడుకు సెంటిమెంట్ మీద నడిచే సినిమా. ఇది తండ్రి కొడుకు సెంటిమెంట్ మీద కథ అంతా బాగా డ్రమాటిక్గా ఉంటుంది. అయితే ప్రతి సినిమాలో ఉన్నట్టే ఈ సినిమాలో హీరో ఎలివేషను, మాస్ మసాలా, అతని డ్రెస్సింగ్ నుంచి అంత చాలా కేర్ తీసుకోవడము. ఇంకా హీరోయిన్ పరిస్థితి ఏముంటుంది, హీరోయిన్ కూడా అప్పుడప్పుడు హీరో మూడ్ వచ్చినప్పుడు, లేకుంటే ఒక పాట అవసరమైనప్పుడు, ఒక శృంగారం అవసరమైనప్పుడు హీరోయిన్ వస్తుంది. ఇది సీరియస్ యాక్షన్ సినిమా అయినప్పటికీ దీన్ని చూస్తే దీనిలో కామెడీ మీద ఆధారపడినట్టు తెలుగు కమెడియన్ సునీల్ ఈ సినిమాలో చేశాడు. అంటే మరీ అంత చెత్త సినిమా ఏం కాదు, కానీ అంటే బ్లాక్ బస్టర్ కాదు. మనం ఏమనుకుంటాం, అంత పెద్ద సినిమా పాన్ ఇండియా సినిమా విడుదలవుతుందంటే దీంట్లో ఏదో ఉంటుంది అని అనుకుంటాం. కాకపోతే ఇది కూడా ఒక మూసధోరణి సినిమానే. ఒక మాఫియా ఉంటుంది, ఒక ఈ హీరో ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయి, గుడ్ బ్యాడ్ అగ్లీ ఇవన్నీ ఉంటాయి. ఈ సినిమాకు సంబంధించింది రివ్యూస్ ముందు మనకు హాలీవుడ్లో రిలీజ్ అవుతాయి కదా, ఇప్పుడు యుఎస్లో అక్కడ రిలీజ్ అవుతాయి. అక్కడ నుంచి కూడా పెద్ద మంచి రివ్యూస్ ఏం రాలేదు. ఇక్కడ కూడా పెద్ద రివ్యూస్ ఏం లేవు. అంటే సినిమా చౌచౌగా ఉంది, ఏదో ఉందంటే ఉంది. ప్రతి సినిమాలో ఉన్నట్టే హీరో డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఈ సినిమాలో అజిత్ డ్యాన్స్ చేశాడు, కొంచెం వినోదం కూడా పండించాడు అన్నమాట. కాబట్టి ఇది ప్రేక్షకులు ఊహించినంత రేంజ్లో లేదు అనేది మాత్రం స్పష్టమవుతుంది.